హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండ్ కార్తీక మాసం శుభాకాంక్షలు కూడా. కార్తీక మాసం వచ్చేసింది కదా, అందరూ చాలా బాగా పూజలు చేసుకుంటూ ఉంటారు అనుకుంటున్నాను. ఈ కేరళ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అయ్యాయి ఈ దీపావళి వీడియో పెట్టడం. అండ్ కేరళ వీడియోస్ అండ్ మున్నార్ వీడియోస్ మీరంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఇంకా మార్నింగ్ అంతా పూజ నేను 11కి అలా చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ అన్నారు కానీ ఇంకా నేను పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా సరేలే అనేసి ఇంకా మార్నింగే కొబ్బరికాయ అంతా కొట్టేశాను. ఇది ఈవినింగ్ టైము. ఈవినింగ్ టైం యాజ్ యూజువల్గా ఇంకా ఇంట్లో దీపాలంతా పెట్టేసుకొని ఇంకా డెకరేషన్ చేసుకుంటున్నాను. దీపాలు పెట్టాలి కదా సాయంకాలము. నాకైతే ఇలా చేసుకోవడం చాలా ఇష్టము. ప్రతిసారి స్వాజిలాండ్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా రకరకాల పువ్వులు తీసుకొచ్చి చాలా బాగా చేసేదాన్ని కదా. ఇల్లంతా దీపాలు పెట్టేవాళ్ళము. అన్ని చోట్ల ఇట్లా పువ్వులతో డెకరేషన్ చేసి. ఇక్కడైతే మనకి ఇంకా బంతిపూల ఆప్షను. బంతిపూలు అండ్ చేమంతులతో కూడా చేయొచ్చు. చేమంతులు అలాగే గులాబీ పూలతో కూడా చేయొచ్చు. మేమైతే ఇక్కడ బంతిపూలు తీసుకున్నాము. చాలా బాగుంది డెకరేషన్ అయితే. చాలా పెద్దగా చేద్దాం అనుకున్నాను కానీ ఇంటి మధ్యలో టైం సరిపోలేదు. అందులోనే మా బాబు హడావుడి అంత అయిందో కాదు. వాడన్నీ ఇంకా అవన్నీ పటాకులు అవన్నీ పేల్చాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. మధ్యాహ్నం చాలా మటుకు పేల్చారు వాళ్ళ అన్నయ్య వాడు కలిసేసి. అయినా కూడా ఆగలేదు. ఈవినింగ్ మా కోసమని కాకర పువ్వొత్తులు చిచ్చుబుడ్లు అవి మాత్రం మిగిల్చారు. అలాగే కొన్ని రాకెట్స్ నైట్ టైమ్స్ అయితేనే బాగుంటాయి కదా, అందుకు వాడైతే చాలా మమ్మల్ని తొందర పెట్టాడు. మేము ఇంకా వాడు తొందర పెట్టినా కూడా మేము చేయాల్సిన పని అయితే అంత పెద్దగా కాకపోయినా సింపుల్గా ఇలా పువ్వులతో అలంకరించుకొని దీపాలు అయితే పెట్టేశాము. నేనైతే దీపాలు లాస్ట్ ఇయర్ వాడినవే పెట్టానండి. అంటే నేను ఇట్లా వాడిన తర్వాత పండగకు వాడతాం కదా, అలా కార్తీక పౌర్ణమి దీపాలు పెడతాం కదా, తర్వాత నేను సోప్ వాటర్లో అంతా క్లీన్ చేసేసి బాగా ఆరబెట్టేసి మళ్ళీ ఎత్తి పెడతాను. లాస్ట్ ఇయర్వి ఇవి, ఇప్పుడు కూడా ఇవి కొన్ని కొత్తవి ఒక 4-5 అలా కొత్తవి అయితే ముందే తెచ్చి పెట్టినాను. ఈ ఇయర్ అయితే ఏమీ కొనలేదు. ఇంకా ఇవి ఇంకా పాతవే వాడాను. కొంతమంది వాడకూడదు అంటారు, ఏమో నేనైతే అవంతా ఏం పట్టించుకోలేదు. కానీ సోప్ వాటర్తో క్లీన్ చేసి బాగా డ్రై చేసి పెట్టాను, అవే పెట్టాను ఇప్పుడైతే. మా చైత్ర కూడా బాగా చక్కగా రెడీ అయ్యింది. మిగతా అప్పుడైతే వేసుకోరు కానీ ఇలా ఫెస్టివల్స్కి అయితే కొంచెం రెడీ అవుతారు. ఈ డ్రెస్ అయితే చైత్ర 5th క్లాస్లో తన గ్రాడ్యుయేషన్ డేకి అప్పుడు సాంగ్ ఉంటే దానికోసం తీసుకున్నాను. అప్పుడు కొంచెం పెద్దగా అనిపించింది కానీ ఇప్పుడైతే బాగా సరిపోయింది అండ్ బాగా కంఫర్ట్గా కూడా ఉంది. మనకి ఇలా కుచ్చుకోవడం అలా అంతా ఏమి ఉండదు. చాలా బాగా కరెక్ట్గా ఫిట్ అయ్యింది. అండ్ దీపాలంతా వెలిగించేసాము. చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. దీపాలు కాంతిలో ఈ ముగ్గు కూడా చాలా బాగుంది. అండ్ మాకు ఇంటి ముందు అంటే గడప ముందు ఈ ప్లేస్ ఉంటుంది, అలాగే ఇంకా బయట కూడా ఉంటుంది అనమాట. ఎంట్రన్స్లో కూడా నేను ప్రతిరోజు ముగ్గేసుకుంటాను. ఇంతకుముందు అయితే మేము కలర్తో ముగ్గు వేయించాము, అదైతే పోయింది. ఇంకా పోయింటే తర్వాత నేను వేరే లిక్విడ్తో క్లీన్ చేసేసి ఇంకా ప్రతిరోజు మార్నింగ్ ముగ్గు అయితే పెడతాను. చాక్పీస్తోనే పెడతాను. ఇక్కడ కూడా మంచిగా ముగ్గేసాను. మార్నింగ్ వేసినాను కానీ అదంతా తొక్కిపోతే మళ్ళీ దాని మీదే ముగ్గేసి ఇంకా ఇలా పువ్వులతో అలంకరించి ఇక్కడ కూడా మేము దీపాలు అయితే పెట్టేసుకున్నాం. పైన దీపాలంతా పెట్టేసిన తర్వాత ఇంకా కిందికి వచ్చాము. ఇవి టపాసులు అండ్ చిచ్చుబుడ్లు కాకర పువ్వొత్తులు అన్నీ కాల్చడానికి అయితే కిందికి వచ్చాము. మా చైత్ర అయితే అస్సలు భయపడుతుంది అనుకున్నాను కానీ అస్సలు భయపడలేదు. మధ్యాహ్నం కూడా చాలా పేల్చింది.
అండ్ స్వాజిలాండ్లో ఉన్నప్పుడైతే చాలా భయపడేది, ఇప్పుడైతే చాలా ధైర్యం వచ్చింది. చాలా బాగుంది ఇలా మన కాకర పువ్వొత్తులు అన్నీ కాల్చేసి చిచ్చుబుడ్లు కాల్చినప్పుడైతే చాలా బాగుంది. ఇంకా మేమిద్దరం మా మదర్ అండ్ డాటర్ టైము మేమిద్దరం అలా కాకర పువ్వొత్తులు కాలుస్తూ చిన్న ఫోజ్ ఇచ్చాము ఫొటోస్ కోసము. అండ్ భూచక్రాలు అయితే అవి మనం ఫ్లాట్గా ఉన్న ప్లేస్లో పెడితేనే బాగా కాలుతాయి. ఈ కొంచెము స్లోగా ఉండడం వల్ల అక్కడ కొంచెం కాలింది అనమాట. మా సాయి మాత్రము వాడు ఇవి ఏమంటారు రాకెట్లు పేల్చడంలో చాలా బిజీగా ఉన్నాడు. పిల్లలు మధ్యాహ్న టైంలో కాల్చేటప్పుడు ఇక్కడ మా పక్క అపార్ట్మెంట్లో ఒక అతను వచ్చి రిక్వెస్ట్ చేశాడంట. వాళ్ళకి చిన్న డాగ్ ఉందంట. అప్పుడు మరి నిద్రపోతుందో ఏమో మధ్యాహ్న టైంలో రిక్వెస్ట్ చేశారంట, కాల్చొద్దు ప్లీజ్ కొద్దిసేపు అని మా బాబు అయితే ఇంటికి వచ్చేసాడు. కొద్దిసేపు తర్వాత వెళ్ళి మళ్ళీ కాల్చుకున్నాడు, కానీ అప్పుడైతే అబ్జెక్షన్ చేయలేదు. నిజమే, మనకి ఇవి డాగ్స్ కానీ బర్డ్స్ అలాంటివన్నీ ఈ సౌండ్కి వాటి చాలా సెన్సిటివ్ ఉంటుంది. వాటికి ఇయర్ మామూలుగా వినికిడి అంతా పాపం కొన్ని అయితే తట్టుకోలేవు ఈ సౌండ్స్. కానీ ఏం చేద్దామండి, పిల్లలు వినరు. ఎప్పుడో ఇయర్కి ఒక్కసారే కదా కాల్చుకోవడం అనేసి ఇంకా మనమైతే ఏమీ అడ్డు చెప్పలేము. చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. మేమైతే చాలా కేర్ఫుల్గానే అయ్యింది పండగ అయితే. కానీ ఇది క్లిప్స్ తర్వాత ఒక క్లిప్ అయితే మాకు చాలా భయంకరంగా అనిపించింది. అంటే చాలా టెన్షన్ పడ్డాము. చూద్దురు కానీ ముందు క్లిప్స్లో మా చైత్ర అయితే అస్సలు భయపడలేదు. తను అన్నిట్లో పార్టిసిపేట్ చేసింది బాగా. నిజంగా అమ్మాయిలు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇలా ధైర్యంగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. చూడాలి ముందు ఎలా ఉంటారో ఏంటో అనేసి. అండ్ మేము చిన్నప్పుడైతే ఇలాంటివన్నీ ఏం చేయలేదండి. మేము చేయనివి పిల్లలకి అట్లీస్ట్ వాళ్ళకి కూడా కొంచెమైనా వాళ్ళకి హ్యాపీగా ఉండాలి ఈ పండగ రోజని మేమైతే ఆ రోజే వెళ్ళి మా బాబు వాళ్ళ డాడీతో కలిసి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. మనం చెప్పినా కూడా వద్దని వాళ్ళు వినరు. ఎప్పటి ఆనందాలు అప్పుడు తీరిపోతూ ఉండాలి అంతే. చూడండి, ఇక్కడ లక్ష్మి పటాకులు కూడా పెట్టింది మా చైత్ర. నేనైతే ఎప్పుడూ పెట్టను. అండ్ వంకాయ బొమ్మలు కూడా పెట్టిందంట. నిజంగా మా చైత్రకు ధైర్యమే. ఇక్కడ పేలలేదని మధ్యాహ్నం అయితే బాగా పేలాయి, ఇప్పుడు పేలలేదు అని చెప్తుంది. ఇప్పుడు చూడండి, నిజంగా జస్ట్ మిస్ అంతే. జస్ట్ వెళ్ళింది తన ఫేస్ మీద. పాపం తనైతే కొద్దిసేపు నిలబడ్డాడు. దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు, అంత మంచిగానే జరిగింది. ఏమీ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా పండగ అయితే చాలా బాగా జరుపుకున్నాము. మీరంతా ఎలా జరుపుకున్నారు ఈ పండగ? ఈ దీపావళి పండగ అందరి జీవితాలలో వెలుగు నింపాలని ఆ దేవుణ్ణి అయితే మనసారా కోరుకున్నానండి. ఏదైనా డార్క్ ఫేసెస్ ఉంటే అవన్నీ తీరిపోయి అందరి జీవితాల్లో వెలుగు రావాలని అయితే నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నేనైతే కొన్ని కాకరొత్తులు కాల్చాను, అంతే చిచ్చుబుడ్లు కాల్చాను అంతే. నా టర్న్ అంతవరకే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఆనందమే కదా, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మనకు కూడా హ్యాపీనే. దెన్ ఫ్రెండ్స్, ఇది మా దీపావళి పండుగ అయితే మేము ఇలా జరుపుకున్నాము. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye bye.